అన్నాడు ఆయన. వెంటనే ప్రవక్త వైపు తిరిగింది ఆమె. ఎస్ బ్రదర్ బ్యాన, ఆ రోజు పాపం నేను దేవుని దగ్గర ఒప్పుకోలే. అప్పుడు అన్నాడు, రిపెంట్ అండ్ దెన్ యు గెట్ ద హీలింగ్. హల్లెలూయా. నువ్వు పలానా కిచెన్ లో చేసిన కార్యము, మాట్లాడిన మాటలు ఇంకా ఒప్పించబడలే, అందుకే నీ స్వస్థత ఆగిపోయింది. ఆమె వెంటనే మోకరించి అడుగుతుంది, నా పాపములు క్షమించయ్యా అంటూ ప్రవక్త అన్నాడు, లేచి వెళ్ళిపో, నీ పాపములు నీకు స్వస్థత, నీ పాపములు క్షమించబడ్డాయి, నీవు పశ్చాత్తాపడ్డావు కనుక నీకు స్వస్థత కలిగింది అన్నాడు. ప్రవక్త అంటున్నాడు, ఇంకా ఒప్పుకోనని పాపం ఏదైతే ఉందో, హల్లెలూయా, ఇట్ విల్ ట్రావెల్ అంటిల్ యువర్ డెత్. నీవు చనిపోయే వరకు అది నిన్ను వెంటాడుతూనే ఉంటది. సో ప్రవక్త ఒక మాట అన్నాడు, ఆదాము దేవుని యొద్దకు వచ్చి, తండ్రి నేను పాపం చేసినానని చెప్పేదానికి బదులుగా వెళ్ళిపోయి అంజూర పాకు తీసి కట్టుకున్నాడు. ప్రవక్త అన్నాడు, ఎన్ని రోజులు కట్టుకుంటాడు? అంజూర ఆకులు పాపాన్ని కడగలుగుతాయా? అప్పుడు దేవుడు, నా కుమారుడు ఇక రాడు, నా కుమారుడు పారిపోయి భయపడ్డాడు అని చెప్పి దేవుడే ప్రవక్త చాలా అద్భుతంగా చెప్తున్నాడు. హల్లెలూయా. See how man will try to justify themselves. మనిషి తనకు తాను నీతిమంతుడుగా చేసుకోవడానికి ఎంత ప్రయత్నిస్తున్నాడు. నేనే నీతిమంతుడిని, మా సంఘమే నీతిమంతుడు, మా పాస్టరే నీతిమంతుడు, మా చర్చే నీతిమంతుడు. He will try to stand behind something. ఏదో ఒక దాన్ని ఆసర చేసుకొని, ఒక చిన్న వాక్యం ఆసర చేసుకొని, నేను ఈ పాపం చేసిన కాబట్టి ఈ వాక్యంలో దేవుడు కృప చూపించాడు కాబట్టి ఫైన్. అలానే వాక్యం దేవుడు నాతో మాట్లాడాడు కనుక నేను పాపం చేసి ఆయన మంచిగా చక్కగా ఉండొచ్చు. ఐఎమ్ యాక్ట్ లైక్ ఎ పర్సన్. నో, దేవుని యొద్దకు వచ్చి ఒప్పుకోవాలి, దేవుని యొద్దకు వచ్చి కన్నీరు కార్చాలి. హియర్ వాస్ ద సర్చింగ్ ఆఫ్ గాడ్, walking and running up and down through the garden, searching for his lost boy. The father is searching for the son. It should have been the son searching for the father. It should have been the son searching for father. కుమారుడు తండ్రిని వెతుక్కుంటూ పోవలసింది, తండ్రి కుమారుడిని వెతుక్కుంటూ పోయాల్సిన పరిస్థితి వచ్చేసింది. అప్పుడు తండ్రి ఎత్తుకుతూ పోతున్నాడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? అందరు ఇచ్చున్నారా? సో కానీ ఇక్కడ మనం తప్పిపోయిన కుమారుని చూస్తే ఇక్కడ వేరే పాఠం మనకు కనబడుతుంది. తండ్రి అక్కడే ఉన్నాడు, కుమారుడు బుద్ధి వచ్చి వస్తున్నాడు. దిస్ ఈస్ ద రైట్ వే. హల్లెలూయా. ఎందుకు అర్థమైందండి? కుమారుడు తండ్రి దగ్గరకు వస్తున్నాడు. అప్పుడు వాక్యం చెప్తుంది, నా యొద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రము త్రోసివేయను. హల్లెలూయా. నా యొద్దకు వచ్చు అని ఎంత మాత్రము త్రోసివేయను. హల్లెలూయా. ఇక్కడ 15వ అధ్యాయం, మీరు లూకా సువార్త 7వ అధ్యాయం 37వ వచనం 38 చదివితే అక్కడ ఒక పాపాత్మురాలైన స్త్రీ ఉంది. హల్లెలూయా. అందరూ ఇక్కడే ఉన్నారా? చెప్పొచ్చా పిల్లరా? ఒక పాపాత్మురాలైన స్త్రీ ఉంది. లోకమేమో ఆమెను పాపాత్మురాలని చెప్పింది. హల్లెలూయా. అందరూ ఇచ్చున్నారా? దేవుణ్ణి పిలిచి ఆహ్వానించిన వాడు కుష్ఠరోగి అయిన సీమోను అనేవాడిని ధనవంతుడు. ఈజ్ రిచ్ మ్యాన్. హల్లెలూయా. ధనవంతుడు యేసును పిలిచాడు. ఎందుకంటే అపహాస్యం చేయడానికి లేదా ఆయనను వేడుక చేయడానికి పిలిచాడు. నిజంగా దేవుణ్ణి మంచి ఉద్దేశంతో అతను పిలవలే. హల్లెలూయా. వీళ్ళిద్దరు ఉన్నారు ఇక్కడ, ఒక పాపాత్మురాలు, ఒక ధనవంతుడని పరిశుద్ధుడు అనుకునే పరిచయుడు. హల్లెలూయా. యేసు పరిచయునికి నువ్వు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తాడు ఆయన. సీట్లోకి పిలిచినా వస్తాడు ఆయన. నువ్వు ప్రయాణం అవుతున్నప్పుడు నీ డ్రైవింగ్ సీట్లోకి ఆయన ఆహ్వానిస్తే వస్తాడు ఆయన. అన్నాడు ఆయన ఎక్కడికైనా వస్తాడు ఆయన. దేవుని మహిమ కలుగును గాక. అయితే ఆహ్వానించేవాడు. ఆమె శరీరము, ప్రవక్త అన్నాడు, ఆమె 18-19 సంవత్సరాల వయసులోనే ఆమెకు తల్లి తండ్రి చచ్చిపోయారు కాబట్టి ఆమె వేశ్య వృత్తిలోకి బలవంతంగా ఈడువబడ్డదట. ఆమె పోలే. ఆమె ఆ వేశ్యగా మారడానికి కారణం ఏంటంటే నో పేరెంట్స్. సో ప్రవక్త అంటాడు, ఆ వయసులో ఆ యవనస్తురాలు ఏమి తెలియని పరిస్థితుల్లో ఆ పాపములకు ఈడ్చబడ్డాది. అయితే ఆమె హృదయం మాత్రం చాలా క్లీన్ గా ఉంది. ఆమె శరీరం చెడిపోయింది, హృదయం క్లీన్ గా ఉంది. పరిచయుడు శరీరం పరిశుద్ధంగా ఉంది, హృదయం చాలా చెడ్డది.
బైబిల్ చెప్తుంది దేవుడు పై వేషము చూడడు. నువ్వు ఏ పూసుకొని వచ్చినావా చూడు ఆయన. నీ వెంట్రుకలు ఎంత బాగా చేసినావు ప్రొక్తన్నాడు. నో క్లాత్స్, నో బ్యూటీ, గాడ్ కెన్ నాట్ కౌంట్ దట్. నీకెంత మంచి వస్త్రాలు ఉన్నాయి, నువ్వు ఎంత మంచిగా చూసుకున్నావు, నువ్వు ఎంత మంచి ఫ్యాషన్ గా ఉన్నావు, అవి చూడడు ఆయన. దేవుడు పై వేషము లక్ష్య పెట్టక దేవుడు అంతరంగమును చూసేవాడై ఉన్నాడు. బీ కేర్ఫుల్, జాగ్రత్త. హల్లెలూయా. మనుషులు బయటికి కనబడతారు కానీ లోపల భయంకరమైన గర్విష్ఠులు. అస్సలే నమ్మకూడదు. ఏం చేయరాదు. చలో, నాకు 25 సంవత్సరాల సేవలో నేను చాలా ప్రాంతాలు తిరిగి చూస్తా ఉన్నాను. చాలా చూశాను. అంటే నా చిన్న జీవితంలో చాలా చూశాను. నాకు పెద్దోళ్ళు ఉంటారులేదు, వాళ్ళు చూడవచ్చు. వాడే పట్టించేది, నన్ను కూడా పట్టించాడు వాడే. యేసు ప్రభువును పట్టించింది వాడే. తగ్గింపు అంటే కిందికి వంగడమో ప్రేజ్లాడు చెప్పడమో కాదు పిల్లలు. అంతరంగంలో లోపల ఉండాలి రెస్పెక్ట్ అనేది. ఓకే, హల్లెలూయా. ఇక్కడున్న సహోదరులు నన్ను అప్పుడు ఇప్పుడు ఒకే రకంగా ప్రేమిస్తారు. దైవజనులు కూడా అప్పుడు ఇప్పుడు ఒకే రకంగా ప్రేమిస్తారు. ఐఎమ్ సో హ్యాపీ. హల్లెలూయా. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇతడు ఎలాంటి వాడంటే పైన ఒకటి లోపల ఇంకొకటి పెట్టుకొని యేసును పిలుస్తున్నాడు. యేసుక్రీస్తు హృదయ రహస్యాలు ఎరిగిన వాడు. ఆ యొక్క ఫిలిప్పు నతానియేలు మాట్లాడుకుంటున్నప్పుడే అన్నాడు, కపటం లేని ఇశ్రాయేలుడు అన్నప్పుడు ఆయన అన్నాడు, నువ్వెప్పుడు చూసావు ప్రభు అంటే, అంజూరపు చెట్టుకి ఉన్నప్పుడు నేను చూశాను నేను అన్నాడు. ఆయన ఇప్పుడు మనలో చూస్తున్నాడు. ఆయన మీకు విషయం చెప్పాలనుకుంటే హృదయ రహస్యములు బయలుపరిచేవాడు ఆయన. పోయి నీ భర్తను తీసుకురాపో అన్నాడు ఆయన. అదే సైతాను వచ్చింది హవ్వ దగ్గరికి. వచ్చినప్పుడు హవ్వతో మాట్లాడుతున్నప్పుడు నీ భర్త పోయిందా అని అడిగింది ఆమె. యేసు ప్రభు అన్నాడు, నీ భర్తను తీసుకురాపో అన్నాడు. దయ్యం ఏమన్నది, ఆదాము లేడు కదా, అయితే నేను వస్తా అన్నది. మన ప్రవక్త ఏం చేశాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ భర్త లేనప్పుడు ప్రవక్త ఆ కుటుంబాన్ని దర్శించినప్పుడు దర్శించలేదు. హల్లెలూయా. ఆమేన్. స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు ప్రవక్తే పోలేదు అక్కడికి. మన గవాన్ ఎక్కడికి, నువ్వు సిస్టరు కదా, నేను బ్రదర్ కదా, మనంత ఒక్క చర్చికి పోతాము. మీ ఆయన ఉంటుంది లేకపోతే నేను వస్తా, నీతో మాట్లాడతా, నాకు వండి పెట్టి చాయ్ పెట్టాను. పాపం సరిగా నీకు ముందు కన్వర్షన్ జరగాలన్నా. కన్వర్షన్ కోపం చేసుకోకూడదు, కోపం చేసుకోకూడదు. హల్లెలూయా. ఒక చిన్న ఎగ్జాంపుల్, మా నాయన నేనలే మా అత్తగారు పెట్టలే, నాకు ఎవరు పెట్టలేదు, నేనే కొనుక్కున్న బండి. కొనుక్కున్న తర్వాత ఆ బండి యూనిక్ అన్నది ఆ రోజుల్లో 2009 కొనుక్కొని భలే ఉంది బండి అని నేను చూసుకుంటూ చాలా సంతోషపడుతున్నాను. ఆ బండి కొరకు నేను